समाधि निर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. రజనీయమ్మ గారు, మీరు పాడే పాట బాగుంది, పాడే విధానము బాగుంది. అదే దాని తరచు లయ పాడేటువంటి విధానం చాలా బాగుంది. కాకపోతే సే అంటే నుండి, ఈ యొక్క కారకాలు తెలియకపోవడం వల్ల, కారక విభక్తులు తెలియకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. కాకేకి, రారేరి, నానేని ఇది షష్ఠీ సంబంధం. భగవంతుని తోటి సంబంధం ఏర్పరచుకోవాలి. అలా అన్నారు. భగవంతుని నుండి సంబంధం ఏర్పరచుకోవడం అనేది కాదు. పట్టుకుంటున్నారా? తృతీయ వ్యక్తి రావాలా? షష్ఠి రావాలా? భగవంతుని తోటి, భగవంతుని తోటి సంబంధం ఏర్పరచుకోవాలి. అదే భగవంతునితో కలిసి ఉండాలి. అవును, భగవంతుని సంపర్కంలో ఉండాలి, భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే ఇక్కడ మీరు సే అనేసరికి ఏమవుతుందంటే, రచయిత మాత్రం సేనే రాసిన ఆచార్యంలా ఈశ్వర్ సే అని. మరి సే అంటే దానికి ఇంకా వేరే అర్థాలు కూడా ఉంటాయేమో మరి. అదే సే అన్నది పంచమి భక్తి నుండి. ఇప్పుడు కారకములలో పంచమి భక్తి సే అని నుండి ద్వారా అని వస్తుంది. మరి భగవంతుని ద్వారా సంపర్కం ఏముంటది? భగవంతునితో సంపర్కం ఉంటది, భగవంతునితో సంబంధం, భగవంతునితో అనుబంధం. అదే నుండి అంటే భగవంతుని నుండి మనం వచ్చాం కాబట్టి తో అంటే అతనితో సంపర్కం కావాలి అనేది. ఇప్పుడు ఏమొస్తుంది ఆచార్య? మన సే బదులు ఏమొస్తుంది? భగవాన్కే సంబంధం. అది తోటి అనేది తెలుగులో అర్థం వస్తుంది. భగవాన్ సే అనేటువంటిది షష్ఠి అర్థంలో వస్తే బాగుంటది, పంచమి అర్థంలో వస్తే అది వికృతం అయిపోతుంది. విడదీయడం. పంచమి అంటే पेड़ से फल गिरा, भवन से कपड़ा गिरा, వాహన సే బచ్చా గిరా. ఒక దాని నుండి వేరయ్యే దానికి సే అనే అర్థం వస్తుంటది. ఈ దీంట్లో సంబంధ అర్థం ఉంటే భగవంతునితో, అమ్మతోటి, నాన్నతోటి, గురువుతోటి, దేవునితోటి. అదే ఇప్పుడు మన ప్రసంగంలోకి వస్తే, నిన్న ప్రశ్న ఏంటంటే సంస్కార విధిలో తెచ్చారా అందరు? సంస్కార విధి వివాహ సంస్కారం ఉత్తరవేది తీయండి. ఇప్పుడు వెతుకుతున్నారు చూసారా? నిన్నటి నుండి చెప్తుంటే ఇప్పుడు వివాహము తర్వాత ఉత్తరవేది, అరుంధతి నక్షత్రము, సూర్య దర్శనము, ధ్రువ దర్శనము, తర్వాత ప్రకరణం. ఇది ఎప్పుడైతే నెంబర్ ఆచార్య, ఇక్కడ నా దగ్గర పుస్తకాలు లేవు, మీరే చూసుకోండి.
పుస్తకాలు తెలియదు. నేను హిందీలో ఉంది, ఆ హిందీ పుట సంఖ్య చెప్పమంటే చెప్తాను. ప్రకరణం చెప్తున్నాను కదా అమ్మగారు, వివాహ సంస్కారం అయిపోయిన తర్వాత. మా చర్చి ధృవదర్శనం మా దగ్గర చర్చి ఎక్కడ? ధృవ దర్శనం తర్వాత ధృవ అరుంధతి దర్శనం ప్రకరణం తర్వాత అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క వధువు యొక్క తల్లిదండ్రుల ఇల్లును వదిలిపెట్టి వరుని వెంట వధువు వెళ్ళిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ యొక్క రథం ఏ వాహనంలోనైతే కూర్చుండిపోతున్నారో అది టైర్ పగిలిపోయినా, ఇంకేదైనా పాడైపోయినా, ఇంకా దుర్ఘటనాగ్రస్తమైన అప్పుడు అందరూ భయపడతారు. కానీ అందరికంటే ఎక్కువ భయపడేటువంటిది మొట్టమొదటిసారి ఆత్మీయులను వదిలిపెట్టి అపరిచితులతో వెళుతున్నటువంటి ఆ యొక్క నవవధువు. వారు భయపడతారు కాబట్టి ఆవిడ భయపడితే ఆమె శరీరంలో గర్భాధానం అయ్యింది కాబట్టి రాత్రి ఆ గర్భం స్రావం అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి అందు గురించి ఈ దయానంద సరస్వతి యొక్క అగ్నిహోత్రం చేపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, హిందీలో చదువుతున్నాను చూడండి. वधूवर जिस रथ पर बैठ के जाते हों उस रथ का कोई अंग टूट जाए अथवा किसी प्रकार का अकस्मात उपद्रव होवे तो मार्ग में अच्छा स्थान देख के निवास करना और साथ में रखे हुए विवाहाग्नि को प्रकट करके उसमें लिखे 33 पृष्ठ में लिखे प्रमाणे 4 व्याहृति ఆజ్యాహుతి దేని. ఇక్కడ ఏంటంటే ఆ మార్గ మధ్యంలో ఏమేమి అవుతుంటాయి అన్నదానికి పైన చెప్పడం జరుగుతుంది. దయానంద సరస్వతి రాస్తున్నాడు ఏంటంటే, ఇసి ప్రకార్ మార్గమే 4 మార్గం కా సంయోగం, 4 తవ్వలు వస్తే ఎటు వెళ్ళాలో తెలియక, నది వచ్చిన, వ్యాఘ్రం వచ్చిన, దొంగోడు వచ్చిన, ఇటువంటి ఇంకా ఎటువంటి ఉపద్రవాలు వచ్చిన, భయం కలిగినప్పుడు భయంకరమైనటువంటి స్థానం, పెద్ద పెద్ద కొండలు, లోతైన లోయలు, ఈ యొక్క గుట్టలు, ఇవన్నీ పెద్ద పెద్ద భయంకరమైనటువంటి చెట్లు, కారడవి ఇటువంటివి వచ్చినప్పుడు, భూమి అది పెద్ద పెద్ద వృక్షాలతోటి గొర్రెలు వంపులు ఉన్నప్పుడు, అటువంటి శ్మశాన భూమి వచ్చినప్పుడు, ఈ యొక్క ఇటువంటి పరిస్థితిలో మా విధన్ పరిపంతినో యా ఆసీదంతి దంపతి సుగేభిర్ దుర్గమతీర్ ఆపహ ద్రాంత్వరాతయ. ఇదంతా చెప్పిన తర్వాత వారిని భయపడినట్టయితే సురక్షిత స్థానంలో కూర్చోండమని బయలుదేరేటప్పుడు చూడండి, రాత్రి వివాహ సంస్కారం అయిపోయింది, రాత్రి గర్భాధానం అయింది, పొద్దున్న లేచి బయలుదేరుతున్నారు. బయలుదేరే ప్రకరణంలోకి రండి. तत्पश्चात दूसरे व तीसरे दिन प्रातः काल वर पक्ष वाले, प्रातः काल అంటే రాత్రి గర్భాధానం అయిపోయింది, పొద్దున్న లేవగానే प्रातः काल वर पक्ष वाले लोग वधु और वधु को रथ में बिठा के बड़े सम्मान से अपने घर में लावें और वधु अपने माता पिता के घर को छोड़ते समय आंखों में आश्रु भर लेवे. ఏంటంటే ఆ తల్లిదండ్రుల పుట్టింటిని విడిచిపెడుతుంది కాబట్టి ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తెచ్చుకోవాలి. అంతేగాని అమ్మాయి అయితే ఒక్కొక్కసారి తెచ్చుకుంటే ఒక్కొక్కసారి తెచ్చుకోదు. ఇక తల్లిదండ్రి మాత్రమే తెచ్చుకుంటారు, తల్లిదండ్రి బాగా ఏడుస్తుంటారు, అమ్మనైతే ఇంకెక్కువ ఏడుస్తుంటారు. ఆ రకంగా జరుగుతుంటది. అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను ఒకరిని చూసాను, కన్నీళ్ళు రాలేదు ఆవిడకి. ఇంకా వద్దు, ఎక్కువ వివరాలకు వెళ్ళొద్దు. ఇంకా ఇక్కడ బయలుదేరేటప్పుడు
పొద్దున్న లేచి బయలుదేరి వరపక్షం వారు వధువరును రథంలో కూర్చుండబెట్టుకొని రావాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అగ్నిని రథంలో పెట్టుకొని రావాలనేటువంటిది ఇక్కడ కనపడుతుందా? దొరికిందా లేదా? ఇంకా వెతుకుతూనే ఉన్నారా? దొరికిందా ఆచార్యజీ? మరి అక్కడ అగ్ని అంటే ఏంటంటే రాత్రి చేసిన గర్భాధానం, అదే అగ్ని, ఇంకా అగ్ని ఏమీ లేదు. ఇప్పుడు ఆ గర్భాధానం అనేటువంటిది ముంగట ఉంటుంటది, గర్భం లోపల ఉంటది, గర్భము ముందు ఉంటుంటది. కాబట్టి గర్భము ముందు ఉంటుంది, గర్భం వెనక ఆ అమ్మాయి ఉంటుంటది. కాబట్టి ఆ రహస్యాన్ని ఆవిష్కరించినటువంటి వాళ్ళు శుభకార్యాల దగ్గర అమ్మాయి చేత అది అదేమంటారు, దాని తప్పుకు మంగళహారతి పట్టించి దాని ప్రమిదలో బత్తి పెట్టించి దీపం ముట్టించి ముందు పట్టుకొని నడవమని చెప్తుంటారు. ఆ రహస్యం ఏంటంటే, ముందు ఏమిటి అని అంటే శరీరం వెనుక ఉంటది, పొట్ట ముందు ఉంటది. కాబట్టి ఆ పొట్ట గర్భం లోపల అగ్ని ఉన్నది. అది ఆ రహస్యాన్ని చెప్పడం ఇక్కడ. ఈ రకంగా అగ్నిని తీసుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు ఏదైనా సురక్షితమైన స్థానంలో విశ్వాసం ఉండి ఈ యొక్క వ్యాహృతి ఆహుతులను ఇమ్మంటున్నారు. ఈ వ్యాహృతులను విప్పితే వ్యాహృతులలో ఏముందో చూద్దాం. ఓం భూ అగ్నయే ప్రాణాయ. భూ ప్రాణధారణి, ప్రాణం పోస్తున్నటువంటి, జీవం పోస్తున్నటువంటి, బ్రతికిస్తున్నటువంటి, జన్మింపజేస్తున్నటువంటి భూ అగ్నయే ప్రాణాయ. ఈ యొక్క ప్రాణం పోసేటువంటి, బ్రతికించేటువంటి, జీవం పోస్తున్నటువంటి ఓ భగవంతుడా, అగ్నయే స్వాహ. ఇది నీ సంతానం, నీవిచ్చినటువంటి జీవం, నీవిచ్చినటువంటి ఈ ప్రాణభిక్ష, ఇది నీకే అర్పితం. ఇదం నా మమ, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, మా వల్ల కాదు. ఈ ప్రాణిని రక్షించాలి, ఈ గర్భస్రావం జరగకుండా ఈ యొక్క జీవాత్మను కాపాడాలి అని ప్రార్థన చేయడం. ఇది జీవాత్మ వల్ల అవుతుందా? గర్భంలోకి వచ్చినటువంటి ప్రాణిని తల్లి భయపడి ఒళ్ళంతా జలధరించినట్టయితే, కంపించిపోయినట్టయితే, ఆ లోపల జరిగేటువంటి ఆ స్రావమును ఆపడం తల్లి వల్లే అవ్వట్లేదు, మన వల్ల అవుతుందా? అవ్వదే ఆచార్య. అందుకే అది భగవంతుడు, పరమేశ్వరుని కృప. అందుకే అక్కడ ఇదన్నమ్మ. దొరకలేదా ముని గారు? వెతుకుతున్నారు ఇంకా? అదే మరి దాంట్లో ఉత్తరవేదిలో చూడండి, పుష్పమ్మ గారి పుస్తకం ఉన్నదా? వివాహ సంస్కారం ఉత్తరవేది తీయండి. ఉత్తరవేది తీసిన ఆచార్య. ఉత్తరవేదిలో ధ్రువ అరుంధతి నక్షత్రం తర్వాత అన్నభక్షణం చేసిన తర్వాత, భోజనం తిన్న తర్వాత గర్భధాన సంస్కారం అయిపోతుంది. ఆ తర్వాత వరవధు ప్రస్థాన్, వధువరులు బయలుదేరడం. ఓకే, దొరికిందా? దొరికిందా? చదవండి. ఇక్కడ ఇందులో इन दोनों मंत्रों में बोले पार्षद वधु और वर दोनों यज्ञ कुंड के पश्चिम भाग के पूर्वाभिमुख। नहीं, वो तो पहले है, उससे आगे बहुत आगे निकल आना। ये मंत्र है, माँ विदन परिपंतिनो आसीदंती दंपति सुगे दुर्गमती ताम द्रांत्वरातयः। ये मंत्र है। हाँ ठीक है। ఆ మంత్రం కింద చదవండి, మంత్రం పైన చదవండి ముందు. तत्पश्चात दूसरे व तीसरे दिन प्रातःकाल वर पक्ष वाले लोग वधु और वर को रथ में बैठा के बड़े सम्मान से अपने घर में लावे, और जो वधु अपने माता पिता के घर को छोड़ते समय आंखों में आंसू बरलावे। हाँ जी, इतना तो हो गया। अब प्रातः काल उठ के जब ప్రాతः కాలము నిద్ర లేచి బయలుదేరి వస్తున్నప్పుడు ఇక్కడ అగ్ని ఏదైనా వెంట పెట్టుకొని వస్తున్నారా? రథంలో వధువరులను కూర్చుని పెట్టుకొని తీసుకురావాలని అన్ని చెప్పారు, కానీ ఏదైనా అగ్నిని పెట్టుకోమని చెప్పారా? లేదు. మరి అగ్ని అక్కడ లేనప్పుడు మార్గ మధ్యంలోకి అక్కడికి వెళ్ళి ఇంకా ముందుకు రండి ముని గారు, ఇంకో పేజీ తిప్పండి. పేజీ తిప్పినప్పుడు దాంట్లో
మా బిదను పరిపంతిని అస్మన్వతి రీయతే సంరవధ్వం. ఈ మంత్రం కింద ఉన్నది చూడండి. మా బిదను పరిపంతినో యాసీదంతి దంపతి. దొరికిందా? మా బిదను పరిపంతినో. అదే దాని తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చదివారో దాని తర్వాతనే సుఖిం శుకం శల్మలిం విశ్వరూపం హిరణ్యవర్ణం సువృక్తం సుచక్రం. ఇది దొరకలేదా మంత్రం? ఇక్కడ వేరే ఉండదు కదా మరి. ఇక్కడ మీరు చదివిన దాన్ని కింద ఏమున్నదంటే జీవం రుదంతి మయంతే అధ్వరే ఉందా? ఉంది. దాని కింద పూష ఉంది. దాని తర్వాత సుఖిం శుకం శల్మలిం ఉందా? ఉంది. దాని తర్వాత అస్మన్వతి రీయతే అని ఉందా? ఉంది. దాని కింద అత్ర జహామ ఏ ఆసన్న సేవ ఉందా? ఉంది. దాని కింద చదవండి. అత్ర జహాంసే అసన్వసేవ. అది ఇడిచిపెట్టండి, దాని కింద చదవండి. హిందీ అర్థం ఏమంటారా? హిందీది పునః అన్నది చదవండి. पुनः इस प्रकार मार्ग में 4 मार्गों का संयोग नदी, व्याघ्र, चोर आदि से बाह्य भयंकर स्थान, ऊंचे नीचे कड़ी वाली पृथ्वी, कड्डा అంటే గొయ్యి, अरे बड़े बड़े वृक्षों का झुंडा या स्मशान भूमि आवे तो మా విధాన్ పరిపంతినో ఆసీదంతి దంపతి సుగేభిర్దుర్గమతి తామపాహ ద్రాంత్వరాతయ. ఇది అయిపోయింది. ఈ మంత్రకు పోలే, ఇది అయిపోయింది. తత్పశ్చాత్ చదవండి. तत्पश्चात वधूवर जिस रथ में बैठकर जाते हो उस रथ का कोई अंग टूट जाए अथवा किसी प्रकार का अकस्मात उपद्रव होवे तो मार्ग में कोई अच्छा स्थान देखकर निवास करना और साथ रखे हुए विवाह अग्नि को प्रकट करके उसमें पृष्ठ 26 में लिखे प्रमाणे 4 आहुतियां आहुति देनी में प्रमाणे वामदेवीगान महादेवगान वामदेवीगान है, महादेवीगान, वो दोनों एक ही. దొరికిందా విశ్వమ్మ గారు? దొరికిందాచార్య. అయితే దీంట్లో ఇప్పుడు ఏదైనా ఉపద్రవం జరిగితే ఏదైనా మంచి స్థానం చూసుకొని కూర్చోండి, అక్కడ నివాసించి వెంట పెట్టుకొచ్చినటువంటి వివాహాగ్ని వెంట పెట్టుకొని వచ్చారా? బయలుదేరేటప్పుడు చదివారు కదా. బయలుదేరేటప్పుడు అక్కడ లేని అగ్ని, వెంట పెట్టుకొచ్చిన అగ్ని ఏంటంటే రాత్రి గర్భాధానం జరిగింది కాబట్టి ఆ యొక్క అగ్ని. అందుకే దయానంద సరస్వతి సామాన్య ప్రకరణంలో, అజ్ఞాదాన ప్రకరణంలో ఓం భూర్భువస్వః ఈ మంత్రం చదివి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుండి అగ్నిని తీసుకొచ్చి లేదా ఉగ్రత దీపం వెలిగించని చెప్తున్నాడు కదా. ఇగో బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి ఏ అమ్మాయినైతే వివాహం చేసుకున్నాడో, అంటే బ్రాహ్మణుని అమ్మాయిని వివాహం చేసుకుంటే బ్రాహ్మణుని ఇంటి నుంచి, క్షత్రియుల అమ్మాయిని వివాహం చేసుకుంటే క్షత్రియుల ఇంటి నుంచి, వైశ్యుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వైశ్యుల అమ్మాయి నుంచి, వైశ్యుల ఇంటి నుంచి ఈ యొక్క అగ్నిని తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో ఈ దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఆమెకు సాంత్వన ఇవాళ ఊరటింపజేయాలి. ఎందుకంటే ఆతృతతోటి పోతుంటే ఆమె భయపడుతూ ఉన్నట్టయితే, ఒళ్ళంతా జలధరించినట్టయితే మరి ఆ స్రావం జరిగిపోతుంటే దాంతో అనిష్టం జరుగుతుంటది. ఇక్కడ మనం అంతా ఇవేవి లెక్క చేయకుండా అక్కడికి పోతే ఆవిడ రానివ్వదు, ఇంట్లోకి జరనివ్వదు. ఎవరు? అత్తగారు. గుర్తు చేతులు ఊరుకుంటూ వస్తున్నావు, నీ వల్ల ఏం ప్రయోజనము? మాకు మా కులవంశం కావాలి, మా వంశదీపం కావాలి, మాకు వారసుడు కావాలి. ఏమమ్మా నీ వల్ల మాకేం ప్రయోజనం? నీకంటే ఆ గొడ్డు అది గేదెను పెంచినా కూడా అది పేడైనా ఇస్తే ఎరువు అవుతుంటాయి. మరి నీ వల్ల మాకేం ప్రయోజనం? నష్టమే నష్టం. అందు గురించి నువ్వు మాకు
ఓడు కులదీపం, మా వారసుడు మాకు కావాలి, మా వంశాన్ని నిలబెట్టేదానం అయితే. అందుకనే ఈ గర్భంతో పోతున్నది కాబట్టి. ఇంకా ఇప్పుడు మన మునిగారు మీరు చదివిన దాని కింద మళ్ళీ చదవండి. पश्चात जब वधु वर का रथ पर के घर के आगे आ पहुंचे तब మునిగారు పుష్ప గారు మీరు చదవండి. पश्चात जब वधू वर का रथ वर के घर के आगे आ पहुंचे तब कुलीन आचार्य कुलीन पुत्रवती सौभाग्यवती व कोई ब्राह्मणी व अपने कुल की स्त्री आगे सामने आकर वधू का हाथ पकड़ के वर के साथ रथ से नीचे उतारे और ఇక్కడ ప్రింట్ వాళ్ళది ఆచార్య साथ सभा मंडप में ले जावे। सभा मंडप द्वारे आते ही वहाँ कार्यार्थ आए लोगों की और अवलोकन करके మైకులు అందరూ ఆన్లో పెట్టేసరికి వారికి వినబడతలేదు. ఆగండి చదవండి సువర్చల మగ తెలుగులో సరి చదవండి, చదివితే తెలుస్తుంది. వివాహాగ్ని ప్రతీప్తపరచలేదు. వామదేవ గానేమో చేసిన తర్వాత ఇక వధూవరులు రథము అమ్మగారు ఆచార్య తొందరపడకండి. ఈ ఎక్కడైతే వధువరులు బయలుదేరుతున్నారో అక్కడికి రండి. అక్కడే అదే ఆచార్య జీవమృత మంత్రం ఉంది కదా దాని పైనది. అంటే మంత్రం కనిపించలే, ఇప్పుడు చదివిన దాని అర్థం అయితే ఇక్కడ ఆచార్య రథము నుండి బయలుదేరేటప్పుడు అవి ఇక్కడ చేరిన తర్వాత నా దగ్గరలో ఉన్నాయి. బయలుదేరేది ముందు చెప్పాలి కదా, అందరికి తెలవాలి కదా తెలుగులో చూసేవారికి. ముందు బయలుదేరేది చెప్పిన తర్వాత దుర్ఘటన ఎట్లా జరిగింది, ఆ తర్వాత ఇల్లు చేరిన తర్వాత ఇవన్నీ చెప్తే అప్పుడు అర్థమవుతుంది. పుస్తకం లేదు, వారు ఎట్లా చేస్తాం, నా దగ్గర మీ పుస్తకాలు రాలేదు. ఈ ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళు నన్ను చదవండి. ఇది ఓం మా విధాన్ తర్వాత హిందీలో ఉందమ్మా మీ దగ్గర? తెలుగు మా విధాన్ దానికంటే పైన ఓం అత్ర జహమాయే దానికంటే పైన అస్మనువతి దానికంటే పైన సుఖం షల్మలి దానికంటే పైన తదుపరి బండిని నడపవలను. అది కాదమ్మ గారు, మంత్రాలు జీవం మృదంతి పైన చదవాలి. ఇంకా 3 మంత్రాల పైన అమ్మగారు. అదే వరుణి ప్రతి యాత్ర అది చదవండి. వివాహము జరిగిన పిమ్మట 2వ రోజున గాని 3వ రోజున గాని వరపక్షము వారు వధూవరులను బండిపై కూర్చుండబెట్టి రజనీమ్మ గారు మీ పుస్తకం ఒకసారి చూపెట్టండి, కెమెరా ముందు పెట్టండి. ఈ పుస్తకము గోపిదేవి గారి పుస్తకం చూడండి. ఆ పుస్తకం సంస్కార విధి ఇప్పుడు చదవండి. వివాహము జరిగిన పిమ్మట 2వ రోజు గాని 3వ రోజున గాని వరపక్షము వారు వధూవరులను బండిపై కూర్చుండబెట్టి ఆదరముతో వరుని ఇంటికి గొంపోవలను, అంటే తీసుకొని పోవాలను. వధువు తన తల్లిదండ్రుల ఇంటి నుండి పోవునప్పుడు కంటతడి పెట్టినచో వరుడి కింది మంత్రములను చదువువలయును. ఇప్పుడు ఆమె కన్నీరు పెడితే ఈ మంత్రం చదవాలనేది కాదు, ఆ మంత్రానికి దేనికి సంబంధం లేదు. ఆ మంత్రం ఆ కన్నీరు ఎందుకు పెట్టాలంటే తల్లిదండ్రుల వియోగం పొందుతుంది కాబట్టి. అది అయిపోయింది. ఇప్పుడు అమ్మగారు ఇందాక మా విధానాన్ని చదివారు కదా మంత్రము, దాని పైన చదవండి. హిందీలో ఉంది, అది తెలుగులో దాంట్లో ఉందో లేదో అని మంత్రమును చదివి దింపవలయును. ఇంకను తదుపరి మార్గ మధ్యమున 4 దారులు కలియు చోటు భయంకర స్థలములు శ్మశాన భూమి కాని వచ్చినచో వరుడి కింది మంత్రములు చదువునది. ఓం మా విధాన్ పరిపందిను అది విడిచిపెట్టండి. దాని తర్వాత ఇంకను మార్గ మధ్యమున విఘ్నములేర్పడి ఎటనైనా నుండి వలసి వచ్చిన
మంచి స్థలమున నివాసమేర్పరచుకొని వెంట తెచ్చుకొనుచున్న వివాహాగ్నిని ప్రజ్వలింపచేసి ఈ కింది మంత్రములతో నేతి ఆకృతుల నీయవలను. ఇప్పుడు అమ్మగారు బయలుదేరిన దగ్గరికి మళ్ళీ రండి. బయలుదేరేటప్పుడు ఆ బండి మీద కూర్చునేటప్పుడు ఏదైనా అగ్నిని వెంట పెట్టుకున్నారా? అగ్ని ప్రసంగం అన్నదా? అక్కడ అగ్ని ప్రసంగం లేదు కదా. అవును. మరి అక్కడ అగ్ని ప్రసంగం లేనప్పుడు ఇక్కడ వెంట తెచ్చుకున్నటువంటి అగ్నిని ప్రకటింపజేసి అని అంటున్నాడు కదా. మరి ఈ అగ్ని ఏంటి? ఈ అగ్ని ఏంటంటే రాత్రి జరిగినటువంటి గర్భధానం. అది ఇక దాని తర్వాత చదవండి. ఓం భూరగ్నే స్వాహ అవి ఉన్నాయా ఆచార్య? అది ఆ మంత్రాలు చదవండి. భూరగ్నే స్వాహ భూర్వాయువే స్వాహ. భూరగ్నే స్వాహ ఇదం అగ్నే ఇదన్న మమ. ఓం భువర్వాయువే స్వాహ ఇదం వాయువ ఇదన్న మమ. ఓం స్వరాదిత్యాయ స్వాహ ఇదం ఆదిత్యాయ ఇదన్న మమ. ఓం భూర్భువస్వరగ్ని వాయువాదిత్యేభ్యః స్వాహ ఇదమగ్ని వాయువాదిత్యేభ్యః ఇదన్న మమ. బండిలో వధూవరులు వరుని గృహమును సమీపించినప్పుడు కూలినయు పుత్రవతియు సౌభాగ్యవతియు నగు స్త్రీ బండిని సమీపించి వధువు హస్తమును పట్టుకొని వరునితో పాటు బండి నుండి దింపి వరుని ఇంటిలోని సభా మండపమునకు తేవలయును. అదే రిసెప్షన్ అంటారు కదా, సభా మండపం అంటే రిసెప్షన్. అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఎవరైతే గర్భిణీ స్త్రీ ఇంటికి మొట్టమొదటిసారి వస్తుంటారో మంగళారతి పట్టుకొని ఆరతి తీస్తుంటారు కదా, దాని గురించి చెప్తున్నారు. ఆ మంగళారతి ఎవరు తీయాలి అని అంటే ఎవరైనా కులీన్ అంటే గొప్ప కులంగా, మంచి కులంలో మంచి కులం వాళ్ళు, గొప్ప కులం వాళ్ళు. పుత్రవతి పుత్ర సంతానం కలిగినటువంటి ఆవిడ. సౌభాగ్యవతి పసుకుంకాలతో ఉన్నటువంటి ఆవిడ. వా అంటే లేదా కోయి బ్రాహ్మణి ఎవరైనా బ్రాహ్మణురాలు. వా లేదా మన ఏ కులంలోనైతే వాళ్ళు వివాహం చేసుకున్నారో ఆ ఇల్లు ఉన్నదో ఆ కులంలో గొప్పగా ఉన్నటువంటి స్త్రీ ముందుగా వచ్చేసి ఆ వధువు యొక్క చెయ్యి పట్టుకొని వరుతో పాటు వధువు యొక్క చెయ్యి పట్టుకొని వరుతో పాటు అంటే వధువరులు ఇద్దరు ఒకేసారి ఆ రథం నుంచి, ఆ బండి నుంచి, ఆ కారు నుంచి దిగాలన్నమాట. ఆ రకంగా కిందికి దింపాలి వారిని. దింపి సభ మండపానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, గర్భము దాల్చకపోతే, గర్భము లేకపోతే ఎవరైనా ఇటువంటి పుత్రవతిని, శ్రేష్టమైనటువంటి స్త్రీని, బ్రాహ్మణ స్త్రీని పిలిపించి దింపిస్తారా? గర్భం ఉన్నదని తెలిస్తేనే కదా, వారసుడు వచ్చాడని తెలిస్తే. ఈ సత్కారం వధువుకు కాదు, ఈ సత్కారము వచ్చినటువంటి వారసునికి. ఈ సత్కారం తన కుల వంశానికి, తన గోత్ర వంశానికి జరుగుతున్నటువంటిది. అర్థమవుతుందా? అందుకని ఒకవేళ ఆ అమ్మాయి ఇటువంటి శ్మశానము, ఈ యొక్క ఒర్రెలు, వంపులు, పెద్ద పెద్ద అడవులు, ఈ యొక్క దొంగ ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు భయపడితే ఆమెకు సాంత్వననివ్వడానికి, ఆమె ఒక్కటిసారి భయకంపితం అయిపోతే శరీరం అంతా వణుకుతుంటది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఓదార్పునిచ్చేటువంటి ఓ ప్రాణం పోసేటువంటి పరమేశ్వర, అగ్నయే ఈ జీవాత్మ గురించి, అగ్నయే చతుర్థ విభక్తి, ఈ జీవాత్మ గురించి, ఈ ప్రాణి గురించి. భూరగ్నే ప్రాణాయ, ప్రాణం పోయి ప్రాణం బ్రతికించడానికి నువ్వే కాపాడాలి, ఇది మా చేతిలో లేదు. అందుకే ఇదన్నమ్మ. ఇప్పుడు ఆ అమ్మాయి భయపడుతుందా లేదా, ఆ అమ్మాయి ఎట్లా ఉన్నది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? మనం సహృదయ భావం, ప్రేమతో ఉన్నప్పుడు ఆమె ముఖం చూస్తే, ఆమె శరీరాన్ని చూస్తే మనం ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆమె భయపడి ఆ స్రావం జరుగుతున్నటువంటిది ఆవిడకే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. అందు గురించి భగవంతుడు ప్రార్థిస్తున్నది ఏంటంటే, భగవంతుడా ఈ యొక్క మా వంశాన్ని నిలబెట్టు. ఇక ఈ సంతానాన్ని తీసుకెళ్తేనే ఆ ఇంటి గృహిణి ఎవరు, ఈ వరుని యొక్క తల్లి అంటే ఈ అమ్మాయి యొక్క అత్త ఇంట్లో స్వాగతం పలుకుతుంటది. అదే వారసుడే లేనప్పుడు, సంతానమే లేనప్పుడు ఆవిడ స్వాగతం ఎందుకు పలుకుతుంది? ఇప్పుడు మీరైనా కూడా మీ ఇంటికి కోడలు వస్తుంది,
ఆ కోడలు మనవన్ని తీసుకొని వస్తే మీకు సంతోషమా, లేదంటే ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తే సంతోషం? ఏది మాట్లాడారు, ఎట్లా కూర్చుంటారు అంటే పొద్దున. ఆచార్యజీ మనమని తీసుకొని వస్తే సంతోషం ఉంటది, కానీ వెంబడి ఎలా తెలుస్తుంది ఆచార్యజీ? నేను కూడా అదే రోజు ప్రశ్న వేసింది, వెంబడి ఎట్లా తెలుస్తుంది మనం? ఎంబడే అంటే రాత్రి గర్భాధానం చేసుకొని వస్తున్నారు కదా, అంటే ఇది ఈ వైదిక విధి కాకుండా ఇప్పుడు అవైదిక విధిలో వైదికంగా కనిపించేది ఏంటంటే ఇక్కడికి వచ్చి గర్భ ధారణ చేసినా కూడా పురుడు పోసుకోవడానికి పుట్టింటికి వెళ్ళి సంతానాన్ని వెంట పెట్టుకొని వస్తుంటది. అదైతే వైదికమే కదా, కనబడుతుంది కదా, కంటికి కనబడుతుంది కదా. అదే పురుడు పోసుకోవడానికి వెళ్ళి ఇక తిరిగి వచ్చేటప్పుడు ఏంటంటే వాడు గర్భంలోనే అక్కడనే చనిపోయాడు, బతకలేదు, మేము ఏం చేస్తామని చెప్పి ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తే మీకు సంతోషమేనా? కాదు కదా. ఇదంతా గర్భంతో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ సంతానానికి, ఆ వారసునికి మన వంశం గొప్పగా ఎదగాలి. దాని గురించి ఇప్పుడు ఇదన్నామమ్మ ఇక్కడ ఉంది మునిగారు, పుష్పమ్మ గారు కనపడిందా? ఇదన్నామమ్మ, ఇది భగవంతుడు, ఇది మా చేతుల్లో లేదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. అందుకే ఇదన్నమమ్మ ఉన్న మంత్రాలు మొత్తం ఒకసారి ఎన్ని కౌంట్ చేయండి. ఇప్పుడు ఇది లోతుని మీరు పట్టుకొని అది చెప్పుకొని పోదాం. అర్థమైందా సార్? ఇది అర్థమైంది. ఇక ఇంకొకటి ఏంటంటే భువర్ వాయవే అపానాయ, భూహు అగ్నయ ప్రాణాయ, ప్రాణ అపానం, అపానం చూపిస్తున్నాడు, ప్రాణం చూపిస్తున్నాడు. భూహు ప్రాణం పోసేటువంటిది, ప్రాణం శ్వాస తీసుకునేది బయట నుండి వచ్చేటువంటిది. ఆ భువర్ వాయవే, భువః అపాయవే, అపాయం అంటే దూరం చేయడానికి, అపానాయ, భువర్ వాయవే అపానాయ, శ్వాస ప్రశ్వాస వదలడం, అపానాయనం ప్రశ్వాసనం. అవును, శ్వాస ప్రశ్వాస వదలడంతో దుఃఖ నివృత్తి అవుతుంది. ఇప్పుడు తీసుకోకపోతే మన జీవితమే లేదు. తీసుకున్న దాంతో ప్రాణం, ఊపిరి తీసుకోవడంతో మనకు ప్రాణం వస్తుంది. వదలడంతో అపానం, ప్రశ్వాస అపానం, స్వరాదిత్యాయ, ఈ తీసుకోవడం వదిలితే స్వయం సుఖ స్వరూపుడు, వాళ్ళు స్థిరంగా ఉన్నట్టుగా, నిలకడగా ఉన్నట్టుగా, ప్రశాంతంగా ఉన్నట్టుగా. భూర్భువః స్వః ప్రాణాపాన వ్యానేభ్య, ఇదే భూర్భువ స్వః, ప్రాణం బ్రతికి ఉండడం, దుఃఖ నివృత్తి కావడం, సుఖ సంతోషాలతో ఉండడం, ఇదంతా చేస్తున్నటువంటి ఇదంతా భగవంతునిదే, మన ప్రమేయం ఏమీ లేదు. ఇక మునిగారు అడిగిన దానికి మొట్టమొదట సమిధాదాన ప్రకరణంలో అయంత ఇద్మ ఆత్మ జాత వేద స్థితి అని మంత్రం చేయండి. తొందరగా సమయం అయిపోవచ్చింది. సరే, అయినా దొరికిందా అయంత ఉద్యమ మంత్రం? సామాన్య ప్రకరణంలో సంస్కార విద్య పట్టుకున్నారు కాబట్టి సామాన్య ప్రకరణం. అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్థే నేధ్యస్స వర్ధస్స చేదవర్ధయే చాస్మాన్. ఇప్పుడు అయం అంటే ఇది, తే అంటే నీ యొక్క, ఇద్మ అంటే ఇద్మ అంటే ఇంధనం, ఇంధనం అంటే సమిధ. ఓ పరమేశ్వర, నీ యొక్క జ్ఞానంలో వెలిగేటువంటి సమిధ అంటే అగ్నిలో అర్పితం చేస్తున్నటువంటి సమిధ అగ్నిని ఎట్లయితే వెలిగింపజేస్తుంటారో, ఓ భగవంతుడా, నీ జ్ఞానాన్ని వ్యాపకం చేసేటువంటిది ఈ ఆత్మ. అయంత ఇద్మ, ఈ ఇద్మ ఏంటిదంటే ఆత్మ. జాత వేద, జాత వేద అంటే, జాత అంటే పుట్టినటువంటి వారు, వేద అంటే తెలుసుకునేటువంటి, పుట్టినటువంటి వారు తెలుసుకునేది ఎవరు అని అంటే, మా శిశువు తల్లిని తెలుసుకుంటున్నాడు, తండ్రిని తెలుసుకుంటున్నాడు. జాత వేద, అదే ఈ ప్రాణి మాత్రులు అంటే మనుష్య మాత్రులందరూ భగవంతుని తెలుసుకోవడం. తేన తద్వారా ఇధ్యస్వ, ఆ రకంగా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈంది దీప్తో ఇధ్యస్వ. ఇధ్యస్వ అంటే జ్ఞానవంతులను చెయ్యి. జ్ఞానవంతులు భగవంతుని అనుగ్రహంతో అవుతారా, మన ప్రమేయంతో అవుతారా? వర్ధస్వ, వీరిని ఎదిగింపజేయి, పెద్దగా చెయ్యి. అది పెద్దగా చేసేటువంటిది, ఎదిగింపజేసేటువంటిది ఎవరు? మన మానవుల వల్ల అవుతుందా? కాదు. చ ఇద్ హ వర్ధయ, వర్ధయ అంటే ఉన్నతిని గావింపజేయి. ఎవరిని అంటే అస్మాన్, మమ్ములను. ఏ రకంగా ఉన్నతి చేయాలంటే ప్రజయా, ద్వితీయ విభక్తి ఏకవచనం, ప్రజల ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేసి మా వంశాన్ని నిలపడం. పశుభిః,
పశుభి అంటే అప్పుడు ఈ ఈ బంగారం, వెండి, ఈ యొక్క డబ్బు, నాణాలు ఇప్పుడు ఉన్నాయి, అవి అప్పుడు లేకుండే. అప్పుడు పశు సంపదనే సంపద ఉండేది పూర్వకాలంలో. అందుగురించి పశుభి. బ్రహ్మవర్చసేన, బ్రహ్మవర్చస అంటే ఉపాసన, జ్ఞానం, అన్నింటితోటి అన్నాద్యేన, ఈ యొక్క జన్మ ఏదైతే ఉందో ఈ మనిషి జన్మ, అన్నాద్యేన అన్నం తినే దాని ద్వారా, తద్వారా ఏన అన్నాద్యేన సం ఏధయ, ఈ అన్నం తినడం ద్వారా బాగా ఎదిగింపజేయి, వీర్యవంతులను చెయ్యి అని భగవంతుని ప్రార్థించడం. ఇక చివరికి ఇదం అగ్నయే ఇదన్నమమ, ఇవి మేము ఏవేవైతే కోరుకున్నామో ఈ మంత్రం లోపల, ఇవేవి మా వల్ల కావు, మా సామర్థ్యానికి మించినటువంటివి, అందుకే నిన్ను ప్రార్థిస్తున్నాం. అర్థమవుతుందా విశ్వమ్మ గారు? ఇక దాని తర్వాత సమిధా అగ్నిం దువస్యత ఘృతైర్బోధయథ అతిథిం హాస్మిన్ హవ్యా జుహోతన ఇదమగ్నయే ఇదన్నమమ. ఈ సమిధాగ్నిం దువస్యత అనేది చెప్పుకున్నాం. ఆయన సూటిగా ఒకటి రెండు మాటలు. అగ్నిం సమిధ స్త్రీలింగం, ప్రథమ విభక్తి ఏకవచనం. సమిధ ఓ అమ్మాయి. అగ్నిం దువస్యత, అగ్ని అంటే ఈ పురుషుడనైనటువంటి నేను నా యొక్క జీవిత ఉద్దేశమైనటువంటి దానిని, దువస్యత గతిశుద్ధు, దావు గతిశుద్ధు, దానికి సక్రియపరచు, దానిని సక్రియపరిచి ఉన్నతి గావింపజేయి. ఘృతై అని అతడు ప్రార్థించగానే ఇప్పుడు అమ్మాయి అడుగుతుంది ఏంటంటే, ఘృతైర్ బోధయత అతిథిం, నువ్వేం సంపాదించావు, మరి నేను మీ ఇంటికి వచ్చినటువంటి అతిథిగా నేను మీ ఇంటికి వస్తే మరి నాకు ఆతిథ్యం ఇవ్వగలవా? మరి నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషిస్తే మరి మనకు పుట్టబోయేటువంటి సంతానానికి పోషించడానికి నీ దగ్గర ఏముంది? ఘృతై బోధయథ అంటే నీ దగ్గర ఎంత సంపాదించి పెట్టావు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత స్థిరాస్తులు ఉన్నాయి చెప్పు అని అడుగుతుంది. ఆ రకంగా వారిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆస్మిన్ హవ్యా జుహోతన, ఇక అతని చెప్పినటువంటి సమాధానానికి ఆమె ఏకీభవించి ఆస్మిన్ ఈ గృహాశ్రమం అనేటువంటి ఈ వ్యవస్థలో హవిస్సు రూపముగా జుహోతన, తనకు తాను జుహోతం ఆహుతైంది. ఎవరు? ఆ అమ్మాయి. ఆహుతై ఏమంటుందంటే, ఇదం అగ్నయే ఇదన్నమ్మ, ఓ భగవంతుడా, ఇది నువ్వు చేసినటువంటి వ్యవస్థ, ఈ పెళ్లి తంతు, ఈ పెళ్లి సాకు, ఇదంతా నాటకం పెట్టినవు. అది ఏది ఏమైనా సరే నా జీవితం అతని ఇంటిలో ఒదిగాలి, అతనితో పాటు గడవాలి, అతని ఇంటిలో ఉండాలి అని నువ్వు నియమించావు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఆహుతవుతున్నాను. ఇక ఈ జీవితం ఇక నీదే, దీని మీద నాకేం అధికారం లేదు అని ఆమెడు చెప్తుంది. ఇదన్నమ్మ కనబడిందా? ఇదన్నమ్మ కనబడిందా? తానే అర్పణ వచ్చేసింది కదా. పరా ఇంటికి, చుట్టాలింటికి, పక్కింటికి పోతే అక్కడ మన అధికారం ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు ఇక వాళ్ళే మనతోటి మాట్లాడాలన్నా, మనకు అతిథి సేవ చేయాలన్నా, మనకు అన్న పానీయాలు ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి, వాళ్ళ విద్యత మీద ఆధారపడి ఉంటాయి. ఆచార్య జహోతన తర్వాత రాసింది ఏం లేదు ఇక్కడ. అదే లేదు కాబట్టి అది ఇక్కడైతే సంస్కార విధిలో ఉన్నదా లేదా? పుష్పమ్మ గారు చెప్పండి. ఉన్నది ఆచార్య, అది ఉన్నది తెలుగు సంస్కార విధిలో అది ఆ సంపాదన చేసినటువంటి వాళ్ళు, ఆ పండితులు, అది వాళ్ళ ప్రమేయం. అది దయానంద అయితే మూలకుడు రాశాడు. ఇదమగ్నయే ఇదం ఇక్కడ రాకూడదు కదా. స్వాహ రాసుకోండి, స్వాహ ఇదమగ్నయే ఇదన్నమ్మ, ఇది ఇంతవరకు రాసుకోండి. సంస్కార విధిలో ఉన్నది. అదే ఇది దయానందుడు మరియు భగవంతుడు వేదమంత్రం ద్వారా దయానందుడు ఈ వేద మంత్రాన్ని ఈ విధిలో పెట్టి ఈ రకంగా దేవుడు చెప్పిందే దయానంద సరస్సు చెప్తున్నాడు. ఈ దయానంద సరస్సు అభిప్రాయం కాదు. ఇక సుసమిద్ధాయ, ఈ సమయం పరిగెడుతుంది, సమయం అయిపోతుంది ఆచార్య. ఇది వరలక్ష్మమ్మ గారు ప్రసంగానుసారంగా ఉంటే పాడండి. మీరు ఆపుకుంటున్నారు కదా, పాట పాడాలంటే పాడలేకపోతున్నాను అన్నారు కదా, పాడండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఇది రేపు కంటిన్యూ చేయండి ఆచార్య. సరే సరే, పాడమంటారా ఆచార్య? పాడండి. ఓ
యజ్ఞము శ్రేష్టతమ కార్యము. ఆహా దీని మహిమెంతో అపారము. ఆది ఋషుల పరిశోధన ఫలితం ఈ యజ్ఞక్రియ విజ్ఞానయుతం. అత్యున్నతము మహోన్నతమగు మన వైదిక సంస్కృతికి ఇది నిదర్శనం. ఓహో యజ్ఞము శ్రేష్టతమ కార్యము. ఆహా దీని మహిమెంతో అపారము. జలవాయువులను శుద్ధము చేసి వ్యాధుల బాధలు దూరము చేసి ఆరోగ్యమును ఆనందమును మనకందించటి మైత సాధనం. ఓహో యజ్ఞము శ్రేష్టతమ కార్యము. ఆహా దీని మహిమెంతో అపారము. ప్రాణుల మనుగడ అన్నము వలనే, అన్నము కలుగును వర్షము వలనే, వర్షము కురియను యజ్ఞము వలనే, యజ్ఞము చేసిన మనకు సుభిక్షం. ఓహో యజ్ఞము శ్రేష్టతమ కార్యము. ఆహా దీని మహిమెంతో అపారము. వేద బుధులు తమ పదముల మోపి వేద మంత్రముల గానము చేసి ఓషధి ఘృతముల ఆహుతులొసగి హోమము చేసడి గృహం సగృహం. ఓహో యజ్ఞము శ్రేష్టతమ కార్యము. ఆహా దీని మహిమెంతో అపారము. మన సంస్కృతికి యజ్ఞమే చిహ్నము. మన సంస్కృతికి యజ్ఞమే ప్రాణం. యజ్ఞము లేనచో లేదు లేదు, మన సంస్కృతియే లేదు ఇది నిజం. ఓహో యజ్ఞము శ్రేష్టతమ కార్యము. ఆహా దీని మహిమెంతో అపారము. ఓం నమస్తాచార్య. ధన్యవాదాలు అవకాశం ఇచ్చారు. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక విద్య లోపల సంవాదంలో ఉన్నటువంటి యాజ్ఞవల్కుడు యజ్ఞం జీవితముగా యజ్ఞం రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రహస్యం లోపల ఇదన్నమమ అనే మనం ఇచ్చే ఆహుతిలో కొన్ని ఇదన్నమమ ఉంటుంది, కొన్నిటికి లేదు అనే సంశయంని తీర్చడం కొరకు ఈరోజు ప్రసంగం మొత్తం వచ్చింది. వారికి చక్కగా ధన్యవాదాలు. ఇంకా రేపు కొనసాగుతున్నది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరము వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూపునాథు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అత అగమర్శన మంత్రాః. ఓం రితం చ సత్యం చ వేద తపసోऽధ్యజాయత.
ततो रात्र्यजायत ततः समुद्रोऽर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्च मिजुतो वसि सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवन्त पृथ्वीं चान्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवी रविष्टयापो भवन्तु पीतये शम्यो रविशवन्तु नः। अथ मनसा परिक्रमण मंत्राः। ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षेतृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोऽयं वेदद्मः। दक्षिणादिन्द्रोऽधिपति चिरश्चिराजे रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षेतृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोऽयं वेदद्मः। प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथगो रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोऽयं वेदद्मः। उदेशे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोऽयं वेदद्मः। ऊर्ध्वादिक्बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोऽयं वेदद्मः। ఈ విధంగా జీవాత్మ పరమాత్మని రహస్యాన్ని తెలుసుకుని దశ దిశలలో పరమాత్మ నన్ను కాపాడుతున్నాడు అని రెండవ ప్రకరణంలో అడుగులు వేసినటువంటి జీవాత్మ పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా అతి సమీపంగా బయలుదేరుతుంది. ఉపస్థాన మంత్రాలలో పరమాత్మని మంత్రోచ్చారణ చేస్తూ ప్రార్థిస్తుంది. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే సునివామ సోమమదాతియతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్నిః. ఓ ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకరమైన అలల మధ్యన సముద్రంలో ఒక కుశల నావికుడు అవలీలముగా నౌకను గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్సాలను పరిష్కరించి తెరింపచేస్తామని ప్రార్థిస్తున్నాను స్వామి. ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం. ఈ మంత్రం లోపల ఓ వర్ణీయ ప్రకాశుడు పరమాత్మ ఇంద్రియ ఉత్కర్షణలతో కనులకు విందుగా ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి అండపిండ బ్రహ్మాండం యొక్క దృశ్యాలను మరియు దులోక భూలోక అంతరిక్షంలో ఈ అంతరిక్షానికి సూర్యుడు ఆత్మగా మాదిరిగా జగత్తునంతటిని సుస్థిరంగా ఉంచి కాపాడుతున్నాడని అనుభవపేతంగా తెలుసుకోవడం. ఓం ఉదిత్యం జాత వేదసం దేవం వహంతు కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఉదయించబోయేటి మరియు ఉత్పన్నమైన సమస్త ప్రాణుల ద్వారా ఎరగబడుతున్న ఓ దివ్యరూప పరమాత్మ కిరణములను తేజవంతమైన కిరణములను గ్రహించి ఈ విశ్వం అంతటికి కేవలం సూర్య భగవానుడే రక్షిస్తున్నాడని అనుభవేతంగా తెలుసుకొని మళ్ళీ నేను ఆ పరమాత్మ దగ్గరికి చేరాలనే భావనతోటి ప్రార్థించడం.
తర్వాత ఉద్వయం తమసస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. నాలోని అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి ఆత్మోన్నతిని వైపు అడుగులు వేస్తూ నేను పరమాత్మని దర్శించాలి అనే తపడతోటి పురుషార్థం చేయడము, ఆ విధంగా ప్రార్థిస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా కూడా అసఫలమైనటువంటి జీవాత్మ మరొకసారి ఎక్కడో తప్పు జరిగింది స్వామి, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వని ఉపస్థాన మంత్రాల తర్వాత ప్రాయశ్చిత్త మంత్రంతో ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః. ఓం తచ్చక్తుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చతం జీవేమ శరదశ్చతం శృణుయామ శరదశ్చతం ప్రబ్రవామ శరదశ్చతం అదీనాచ్చామ శరదశ్చతం భూయచ్చ శరదశ్చతాత్. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవశవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంత్రాః. ఓం నమః శంభవాయ చ మనోమవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం జన్నో దేవీరవిద్యయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరం. అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరికి నమస్తే. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. అగ్నిహోత్ర రహస్యాలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం శ్రీభ్యో నమః. శుభమస్తు. నమస్తే ఆచార్య. ఓం నమస్తే.